Bye, Arun. Thanks for being yourself and making me understand who you are. ఖుషి ఖుషి ప్లీజ్ నేను చెప్పేది విను. ఇప్పుడు చెప్పిన లాస్ట్ డైలాగ్ కూడా బాగుంది కదా, కావాలంటే వాడేసుకో. ఛ! ఏంటండి మీ హీరో కమ్ డైరెక్టర్ గారు కనబడట్లేదు ఈ మధ్య? మోటివేషన్ కోసం ఎక్కడికైనా ట్రిప్ వేశారండి? ఏమో ఏమోనా, ఇది తేడాగా ఉంది. ఏమైందండి? ఇన్ని రోజులు తనని ఏదైతే చూసి ఇష్టపడ్డానో ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం అయింది. ఏంటండి మీరు అనేది? హీస్ అ గ్రేట్ రైటర్ అండ్ దట్స్ అ ప్రాబ్లం. నాకు అర్థం కావట్లేదు, అదేలా ప్రాబ్లం అవుతుంది? మీకు కావాల్సింది కూడా అదే కదా. రైటర్ అంటే మంచి ఫీల్ గుడ్ స్టోరీస్తో మెమరీస్తో నా లైఫ్ని నింపేస్తాడు అనుకున్నా కానీ నా లైఫ్ని స్టోరీలా వాడేసుకుంటాడు అనుకోలేదు. మీ లైఫ్లో అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయండి బాబు? నాకు అర్థం కావట్లే. నీకు అర్థం కాదురా, ఎవ్వరికీ అర్థం కాదు, వదిలే. ముందు మీరు అర్థం కావాలి కదా. ముందక్కడ ఆ టేబుల్లో ఉన్న కపుల్కి బిల్ ఇచ్చి పంపించేసే, వాళ్ళ రొమాన్స్ తట్టుకోలేకపోతున్నా. బ్లాక్ కాఫీ, ఒక బ్లాక్ కాఫీ. ఓకే. వన్ బ్లాక్ కాఫీ. ఓకే. ఏమైపోయారండి బాబు? మా మేడం గారు ఇదైపోతుంది మీకోసం. నిజంగానా? రే, ఏ పని మీద వచ్చారో కనుక్కొని పంపించేసాయి. మన విషయం మాట్లాడదామని వచ్చాను. మన అని కలిపి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పు. ఇన్ని రోజులు లేని మనం ఈ క్షణం వచ్చేసిందా? మరీ అంతుంటే మీ మేడమే ఫోన్ చేయొచ్చు కదా. అది కూడా కరెక్టే కదండి. పళ్ళు రాలిపోతాయి. అమ్మాయి గారి కరెక్ట్. హర్ట్ చేసింది కాకుండా మళ్ళీ మేమే సారీ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా మాట్లాడి హర్ట్ చేసింది మీ మేడమే. అలా మాట్లాడేలా చేసింది కూడా ఆయనే. సరే ఒప్పుకుంటున్నావు కదా, హర్ట్ చేసి నన్ను ఒప్పుకుంటున్నావు కదా, చాలు. రే, ఇప్పుడు ఇదంతా మాట్లాడే టైం నాకు లేదు. వచ్చిన పనేంటో కనుక్కొని పంపించేసాయి. అయినా నీ గురించి ఏం రాలేదు. ఇక్కడ కాఫీ బాగుంటుందని వచ్చాను. యాజ్ ఏ కస్టమర్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మీ. కాఫీ కోసం వచ్చారా? కాఫీ చేసి మేడం కోసం వచ్చారా? వెళ్ళి కూర్చోమను, టైం పడుతుంది. చాలా ఆర్డర్స్ వచ్చాయి, అవయ్యాక చేస్తా అని చెప్పు. ఏంటి టైం పడుతుందా? ప్రతిసారి నేను వచ్చిన 2 minutesకే కదా కాఫీ వస్తుంది. ఇప్పుడు కానీ కాఫీ టైంకి రాలేదనుకో, వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని నీ కేఫ్ మీద గూగుల్లో రివ్యూ రాస్తాను. రిజర్వేషన్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు వెళ్ళి కూర్చోకపోతే టేబుల్ కూడా దొరకదని చెప్పు. ఏంటి టేబుల్ దొరకదా? అబ్బా క్యూలు కట్టేస్తున్నారు మరి నీ కేఫ్ ముందు. బ్రో, ఇంత చిన్నదాని కోసం మీరిద్దరు కొట్టుకోకండి. నేనే బయటికి పోతాను, మీరు అక్కడ కూర్చోండి. అయ్యో సార్, సార్ అలా వెళ్ళిపోతుంది సార్. సార్ రండి సార్, మంచి వ్యూ ఉండే టేబుల్ నేను సెట్ చేస్తాను. రండి సార్, కూర్చోండి సార్, నేను ఉన్నా కదా. ఓ మంచి పనుడు. ఫాఫా, వెళ్ళి కాఫీ ఇచ్చేసాయి. అదేంటండి, ఎప్పుడు మీరే కదా ఇచ్చేది? నా చేత కాఫీ సర్వ్ చేయించుకోవాలంటే దాన్ని ఎర్న్ చేసుకోవాలి. కాఫీ ఎవరికి ఊరికే రాదు.
ఏంటో అందుకే నేను ఇప్పుడు ప్రేమలో పడలేదు. ఏయ్ ఏంటి ఇది? దీని కాఫీ అంటారా? వెళ్ళి మీ షాపింగ్ బిల్ చెత్తలా ఉంది. వెళ్ళు. ఎక్కడో కాలుతున్నట్టుంది. ఏయ్, నా కాఫీని మాత్రం ఏమనకు. ఇన్ని రోజులు మంచిగా తాగావుగా, ఈరోజు ఏమైంది? అదేం లేదు, రోజు కంటే ఈరోజు కాఫీ చాలా బాగుంది, నేను అప్రిషియేట్ చేద్దామని పిలవమన్నాను. కమలాసన్. అవును, ఇందులో ఏదో స్పెషల్ వేసినట్టున్నావు. హా, కలిపాను కొంచెం రమ్. అవునా? ఏంటి మీ కేఫ్లో ఆల్కహాల్ కూడా ఉంటుందా? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? బా, ఆపుతావా? సరే, సారీ, ఇంకేమన్నా. రా కూర్చో. నువ్వేంట్రా చూస్తున్నావు? ఆర్డర్స్ తీసుకోపో. ఓ, ప్రైవసీనా? అసలు నీకెంత ఫాస్ట్గా కోపం వచ్చేస్తుంది కదా. మరి రాదా? అరే పిల్ల ఫీల్ అవుతుంది, వచ్చి మాట్లాడదామని కూడా లేకుండా వచ్చి మరీ ఆర్డర్లు ఇస్తున్నావు. అరే ఏదో సరదాగా చేశాను. నీకు సరదానే. ఏదైనా నేను ఏడిపించడంలో మంచి పని ఉంటుంది. దీన్నే మా ఊళ్ళో శాడిజం అంటారు. సరే, ఇంకెక్కడి నుంచి నిన్నేమన్నా. హ్యాపీ? చాలా థ్యాంక్స్, ఐమ్ బ్లెస్డ్. ఐ మిస్డ్ యూ. మంచిది. అరే నిజంగా చెప్తున్నాను, చాలా మిస్ అయ్యాను. బట్ నేను మిస్ అవ్వలేదు. అవును, అర్థమైంది. ఏమర్థమైంది? మిస్ అవ్వలేదని చెప్తూనే నువ్వెంత మిస్ అయ్యావో అర్థమైంది. ఎలా? హా, ఇందాక నన్ను చూడగానే నీ రెండు కళ్ళు వెలిగిపోయి వెంటనే నా దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చావు కదా, అప్పుడే అర్థమైంది. మనం తెలియకుండానే చాలా కనెక్ట్ అయిపోయాం. నేనంటే ముందు నుంచి నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ నాకు మాత్రం నువ్వేంటి అర్థమయ్యాకే ఇంకా నచ్చేసావు. ఎంత ఇష్టం అంటే నీ ఇష్టంతో పోటీ పడేంత ఇష్టం. మరి అంతలా ఇష్టం ఉంటే ఇన్ని రోజులు ఏమైపోయావు? అంతా మాటలే మీ రైటర్స్వి. అవును, నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు, నేను దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాను. అందుకే టైం తీసుకొని అయినా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాను కదా. సరే, వింటున్నా, ఏంటో చెప్పు. ఐఎమ్ సారీ ఖుషి, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నా వల్ల నువ్వు చాలా హర్ట్ అయ్యావు, ఎమోషనల్గా కూడా మూవ్ అయ్యావు. ఐ ఫీల్ సో సారీ అబౌట్ దట్. ఓకే, అండ్ 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 ఏంటి? నేను హర్ట్ అయ్యాను కాబట్టి అది నువ్వు చూడలేక సారీ చెప్పావు, అంతే కదా? హా, కానీ నువ్వు హర్ట్ చేసావనే దానికి సారీగా ఫీల్ అవ్వలేదు. హా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన సారీ ఏదో సింపతితో చెప్పింది కానీ రియలైజేషన్తో చెప్పింది కాదు. అదేంటి ఖుషి, నేను నిన్న ఎఫర్ట్స్ పెడుతున్నాను టు ఫిక్స్ థింగ్స్, కానీ నువ్వేంటి? నో యు ఆర్ నాట్. ఇన్ఫాక్ట్ యు ఆర్ మేకింగ్ దిస్ ఈవెన్ వర్స్. ఇష్యూని సాల్వ్ చేయడం కాదు, ఇష్యూని స్కిప్ చేస్తున్నావు. ప్లీజ్ ఖుషి, మళ్ళీ స్టార్ట్ చేయకు ప్లీజ్. సి, ఇదే నువ్వు పెట్టే ఎఫర్ట్. సరే, ఇప్పుడు ఏమంటావు? మన లైఫ్ని, టు బీ స్పెసిఫిక్ నా లైఫ్ని నువ్వు స్టోరీగా చూడడం నాకు ఇష్టం లేదు. తప్పంటున్నా. డూ యూ అగ్రీ? సి, వేర్స్ ది మిడిల్ గ్రౌండ్ అరుణ్. ఓకే, నేను చెప్తాను చూడు. ఆ రోజు నైట్ నేను ఇంటికి వెళ్ళాక మనం మాట్లాడిన దాని గురించి చాలా ఆలోచించాను. నాకు అందులో ఏం తప్పు కనిపించలేదు. అండ్ ఎస్, ఐ డోంట్ ఫీల్ సారీ అబౌట్ దట్. ఎందుకంటే నువ్వే చెప్పావు, ఒక చెఫ్ ఫుడ్ని ఇలా చూస్తాడు, ఒక ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ ఇలా చూస్తాడని. అలాగే మా రైటర్స్ కూడా వాళ్ళ చుట్టూ జరిగేవన్నీ ఒక స్టోరీ లాగానే చూస్తారు. అందులో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు. కరెక్టే అరుణ్, నీ తప్పు లేదు. నువ్వు అర్థం చేసుకొని నా కోసం వచ్చావనుకున్నా చూడు, నాది తప్పు. థ్యాంక్స్ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్.
అసలు అంత రిజిడ్గా ఎందుకుంటావు ఖుషి? మిడిల్ గ్రౌండ్ అంటూ నువ్వు మాత్రం మూమెంట్ లేకుండా కూర్చున్నావు. డోంట్ టేక్ స్ట్రెస్. నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. నీ తప్పని చెప్పట్లేదు. ఇట్స్ జస్ట్ దట్ మన వరల్డ్స్ డిఫరెంట్ అంతే. అవి ఎప్పటికీ కలవు. అసలు ఏం మాట్లాడుతున్నావు? థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అండ్ మేకింగ్ మీ రియలైజ్ వాట్ ఐ రియలీ వాంట్. ఏంటి షెఫ్ గారు, ఏదైనా కొత్త డిష్ గురించి ఆలోచిస్తున్నారా? ఈ మధ్య ఏంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ఏం లేదులే నాన్న. ఏంటో చెప్పవే, నా దగ్గర ఏంటి? వదిలే నాన్న, సెట్ అయిపోతాలే. ఏంటి ఆ రైటర్ అబ్బాయితో ఏమన్నా ప్రాబ్లమా? అవును, పెద్ద ప్రాబ్లం. ఏమైందిరా? అసలు నా బాధ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయడు. ఎప్పుడు తను చెప్పింది కరెక్ట్ అనుకుంటాడు. అన్నీ తనకు నచ్చినట్టే అవ్వాలా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడా? ఇదేదో నీ గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నట్టుంది. నాన్న ఓ ఓకే ఓకే, ఊరికే అన్నానులే. సరే, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. డీటెయిల్స్లోకి వెళ్ళి నువ్వు ఇలా చేయి అలా చేయని నేను చెప్పను. మీరు చూసుకోవాలి. కానీ ఒక్క విషయం, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టే అతను అనుకుంటాడు కదా. ఈ పిల్ల అర్థం చేసుకోవట్లేదు నేనేం చెప్పినా అని. నువ్వేమన్నా ట్రై చేసావా పాయింట్ ఆఫ్ వ్యూలో? సరే, ఇదంతా పక్కన పెట్టు. డూ యూ థింక్ ఈజ్ ఎ బ్యాడ్ పర్సన్? నో. గుడ్. చూడమ్మా, ప్రతి అమ్మాయి లైఫ్లోకి వచ్చేది ఫస్ట్ మ్యాన్ తన ఫాదర్. నీకు నేనున్నట్టు ప్రతి ఫాదర్కి ఉండే రెస్పాన్సిబిలిటీ తన కూతురికి బెస్ట్ మ్యాన్గా ఉండాలని. ఆ ఎక్స్ట్రా కేరు, ఎఫెక్షన్ వల్లే అమ్మాయిలు ఫాదర్కి చాలా దగ్గరవుతారు ప్రేమతో. లైఫ్లో వచ్చే పార్ట్నరు ఒక వయసు వచ్చాక అమ్మాయి తను చూసుకునే అబ్బాయిలో బెస్ట్ మ్యాన్ ఉన్నాడా లేడా అని అనుకుంటుంది. అంటే నన్ను మా నాన్నలా చూసుకుంటాడా లేదా అనుకుంటుంది. సో నువ్వు ఆ అబ్బాయిని చూసినప్పుడే ఈ లక్షణాలన్నీ చూసుకొని ఉంటావు కదా. ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా అని మధ్యలో వచ్చే చిన్న చిన్న విషయాలకి రియలీ డూ యూ వాంట్ టు లీవ్ హిమ్? నాకు ఆన్సర్ చెప్పక్కర్లేదు, నీకు ఆన్సర్ తెలిస్తే చాలు. సరే, మరీ ఎక్కువ ఆలోచించకు. నీ మైండ్ ఏది చెప్తే అది చెయ్యి. అవును, వ్యాలెన్స్ డే గురించి ఏం చేసావు? ఇంకేం వ్యాలంటైన్స్ డే? మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు. నీ వ్యాలంటైన్స్ డే గురించి కాదు, రాబోయే ఈవెంట్కి ఏం అరేంజ్మెంట్స్ చేస్తున్నావని. దాని గురించా? నేను అరేంజ్ చేస్తాలే. సరే, అదేదో చూడు. ఒక వెనిలా ఐస్ క్రీమ్ విత్ హాట్ ఫడ్జ్. యా, ఓకే. ఆ కార్నర్ టేబుల్కి Yes, sir, sure. ఓకే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.
కదా ఐ నో రైట్ నేనైతే నవ్వు ఆపుకోలేక సచ్చా ఆ రోజు. నిజంగా నీకు గుర్తుందా ఎగ్జాక్ట్గా? హాయ్ గైస్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. యూ గైస్ లుక్ గ్రేట్ టుగెదర్. థ్యాంక్ యూ. దిస్ వన్ ఈస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే. ఎందుకు వచ్చేవారు ఇక్కడికి? ప్లీజ్ వెళ్ళిపో. ఖుషి ప్లీజ్, జస్ట్ 2 minutes. 2 minutesలో ఏం కాదు, నా వల్ల కాదు. ప్లీజ్ వెళ్ళు. నా కోసం ప్లీజ్, జస్ట్ 2 minutes అంతే. దా కూర్చోను. హాయ్, నేను అరుణ్. నేను ఒక రైటర్ని. నేను ఒక 3 books రాశాను. అవి ఎంతమందికి నచ్చాయో నాకు తెలియదు, ఎందుకంటే అవన్నీ బ్రేకప్ స్టోరీస్. నేను ఎక్కువగా BFF అనే కేఫ్లో స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటాను. అక్కడ బ్లాక్ కాఫీ చాలా బాగుంటుంది. కాఫీ చేసే అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. తన పేరు ఖుషి. అమ్మాయి అంటే అలాంటి అమ్మాయి కాదు, ఫైర్ బ్రాండ్. కానీ వాళ్ళ నాన్న అంటే చాలా ప్రేమ. పాపం ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి మరీ కేఫ్ పెట్టించింది. అలాంటి అమ్మాయికి నేనంటే ఇష్టం. ఏమో నాలో ఏం నచ్చిందో. ఎప్పటి నుంచో నాకు ఎలా చెప్పాలని తెగ కష్టపడుతూ ఉండేది. కానీ ఒకరోజు తన హెల్పర్ ఫాఫా ఇచ్చిన ధైర్యంతో ఎలా అయినా నాకు ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. కరెక్ట్గా అదే టైంలో నా స్కూల్ క్రష్ శ్రేయ ఎంట్రీ ఇచ్చింది. శ్రేయాని చూసి పాపం చాలా ఫీల్ అయింది. అంతెందుకు, శ్రేయతో గొడవ కూడా పెట్టుకుంది. కానీ విషయం ఏంటంటే గొడవ పెట్టుకుని తనే ఏడ్చేసింది. ఒక రోజు మొత్తం ఫుల్ ఆఫ్ అయిపోయింది. కానీ ఆ నెక్స్ట్ డే శ్రేయ నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతుందని తెలిసి గెంతులేసింది. ఆ డ్యాన్స్ చూసి నేనే షాక్ అయ్యాను. ఫస్ట్ టైం తనని భరిస్తలా కాకుండా ఒక అమ్మాయిలా చూశాను. తను నా రైటింగ్స్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడేసరికి మెస్మరైజ్ అయిపోయాను. నేనే తనని కాఫీ కలుద్దామని అడిగేశాను. అమ్మాయిలు చీరలో బాగుంటారని తెలుసు కానీ మరీ ఇంత బాగుంటారని అనుకోలేదు. దాట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ డేట్. తను నాకు చాలా నచ్చేసింది. ఫుడ్ బాగాలేదని చెఫ్తో గొడవ పెట్టుకొని తనే కిచెన్లోకి వెళ్ళి కుక్ చేసింది. క్రేజీ కదా. ఇంత మంచి డేట్ ఒక ట్విస్ట్తో ఎండ్ అయింది. ఎందుకంటే ఒక ఆక్వర్డ్ మూమెంట్లో మేము వాళ్ళ నాన్నకి కనిపించాం. నా లైఫ్లో ఒకరోజు అంత డ్రామాటిక్గా ఎండ్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కష్టపడ్డాను అంకుల్ కన్విన్స్ చేయడానికి. పాపం తను కూడా చాలా కష్టపడింది. మొత్తానికి కన్విన్స్ అయ్యారు. అంతా హ్యాపీగా నడుస్తున్న టైంలో నా రైటర్ పైత్యం బయటకు వచ్చింది. తనకి చాలా కోపం వచ్చింది. ఎంత అంటే నన్ను వదిలేద్దాం అనుకునే అంత. నాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ స్లోగా తనని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, ఎఫర్ట్స్ పెడుతున్నా. అందుకే ఇదంతా. ఇది చూస్తున్నప్పుడు నువ్వు నవ్వావు, ఎమోషనల్ ఫీల్ అయ్యావు, ఏడ్చావు, హ్యాపీ ఫీలింగ్స్ వచ్చాయి, ఇంకా చాలా ఫీలింగ్స్ని చూసావు. ఇదే ఒక రైటర్కి వచ్చే కిక్కు. ఇదంతా కాదు కానీ నీ పక్కనున్నాడు నీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఒకసారి విను. అమేజింగ్. మీరు చేశారా? కంగ్రాట్స్, చాలా బాగుంది. థ్యాంక్స్. కమ్.
ఇదంతా నేనేదో నేను ఇంప్రెస్ చేయాలి, నీ దగ్గర మార్కులు కొట్టేద్దామని చేయలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు షో వాట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ కెన్ డూ. ఒక కథ మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, కోపం వచ్చేలా చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది, ఇంకా చాలా చేస్తుంది. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇంకా చెప్పాలంటే ఇది మన స్టోరీ. నువ్వే ఆలోచించు, నేను దీన్ని ఎంత బాగా రాయగలను. అండ్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ప్రతిదీ స్టోరీలో చూస్తే స్టోరీకి రియాలిటీకి డిఫరెన్స్ ఏం తెలుస్తుంది. సో ఐ ట్రై టు నాట్ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ సెన్స్. చూడు, నీకోసం నేను మిడిల్ గ్రౌండ్కి వచ్చేసాను. మరి నువ్వు? విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్?